Assalamualaikum. Hi to all. Welcome to my channel, Mr. NK Telugu Talks. Hope you all are doing good. నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈ రోజు రెసిపీ వచ్చేసరికి కిచిడీని ముస్లిమ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో మన దగ్గర టైం లేనప్పుడు అండ్ లంచ్ బాక్స్ ప్రిపేరింగ్కి కానీ ఆరెల్స్ వెజిటేబుల్స్ లేవు అన్న టైంలో కానీ ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా క్విక్గా అండ్ హెల్దీగా టేస్టీగా ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు అండ్ హెల్దీ కూడా లైక్ బలాన్ని ఇస్తుంది అనమాట ఇందులో మనం యాడ్ చేసేది. సో లేట్ అయితే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేనైతే కుక్కర్లో కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా హస్బెండ్ లంచ్ బాక్స్కి టైం అయిపోతుంది. సో ఫాస్ట్గా కుక్ చేయడం కోసం కుక్కర్లో కుక్ చేస్తున్నాను. సో ఇక్కడ కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో అది కూడా కొంచెం కుక్ అయినాక ఒక 4 లవంగాలు అండ్ కొంచెం చెక్క తీసుకున్నా. తర్వాత ఒక జాజి పువ్వు యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఒకటే ఇలాచీ వేస్తున్నాను. సో మా హస్బెండ్కి ఇలాచీ ఫ్రేగ్రెన్స్ నచ్చదు. సో మీరు ఒక 2 to 3 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బిర్యానీ ఆకు, దీని తర్వాత ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఆల్రెడీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసేసాను ఇప్పుడు. అవి కొంచెం ఒక 2 మినిట్స్ మనం సాట్ చేసుకుందాం. ఇది కొంచెం అయిన తర్వాత వేగిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మనం రైసెస్ ఏమైనా చేసినప్పుడు కానీ బిర్యానీ చేసినప్పుడు కానీ అప్పటికప్పుడు చేసుకున్న మసాలా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది. సో మనం నిల్వ పెట్టుకుంటాం కదా ఒకేసారి చేసుకొని, అలా కాకుండా సో ఇలాంటి రైసెస్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు మనం ఈ మసాలా చేసుకుంటే చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు వేసుకోండి. మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అండ్ చాలామంది ఇది వేసిన తర్వాత మసాలా వేసాక అప్పటికప్పుడే మీరు ఉప్పు కారం పసుపు వేసేస్తారు వెయిట్ చేయకుండా. అలా కాదు, మసాలా బాగా వేగనివ్వండి. కొంచెం ఇలా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత అప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అండ్ తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తాను. ఇక్కడ మనం కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ధనియా పౌడర్ కూడా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ మనం వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా మనం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను వాటర్ వేసేస్తున్నాను. సో మనం రైస్ ఎంత తీసుకుంటామో రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. సో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కుక్కర్లో కదా, లేకపోతే రైస్ అనేది జావలా అయిపోతుంది మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే. సో ఇదే రైస్ అండి. సో మనకి ఇది మూంగ్ దాల్ యాడ్ చేస్తున్నాను. ఇదే సీక్రెట్ దీనికి. సో మంచి టేస్ట్ ఇస్తుంది ఈ మూంగ్ దాల్. సో మూంగ్ దాల్ కూడా ఎక్కువ వేయకూడదు, దీనికి కూడా క్వాంటిటీ ఉంటుంది. సో మనం 2 గ్లాసెస్ రైస్కి మనం కొంచెం మాత్రమే మూంగ్ దాల్ వేసుకోవాలి. కొంచెం అంటే మీరు 1/2 కన్నా తక్కువే వేసుకోండి. ఇంకా 2 గుప్పెట్తో వేసుకుంటే అట్లా కూడా మీకు మెజరింగ్ తెలుస్తుందనమాట. 1 గ్లాస్కి 1 గుప్పెడు మూంగ్ దాల్ అనేది యాడ్ చేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వాటర్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ రైస్ అండ్ మూంగ్ దాల్ని నేను ఆల్రెడీ 3 టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ వాటర్లో ఆ రైస్ అండ్ మూంగ్ దాల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మూంగ్ దాల్ వల్ల చాలా మంచిదండి ఈ మూంగ్ దాల్ నార్మల్. సో మూంగ్ దాల్ అండ్ రైస్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మూంగ్ దాల్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చాలా ఎక్కువ బలాన్ని ఇస్తుంది అనమాట. నార్మల్ కందిపప్పు కన్నా ఈ పప్పు అనేది చాలా మంచిది, కానీ చాలామంది అవాయిడ్ చేస్తారు కొంచెం జిగురుగా ఉంటుందని. సో అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది రైస్, ట్రస్ట్ మీ. సో ఇందులోకి ఇప్పుడు నేను గార్నిషింగ్ కోసం పుదీనా అండ్ కొత్తిమీర వేసేస్తున్నాను. వేసేసుకొని ఒక్కసారి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. జస్ట్ 3 విజిల్స్లో వితిన్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది మన రెసిపీ అయితే. జస్ట్ 3 విజిల్స్ సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా అది మొత్తం జావలా అయిపోతుంది.
సో లైక్ ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా రైస్ అంతా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంత క్విక్గా అయిపోయిందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఇందులో కావాలనుకుంటే ఆలూ కర్రీని కూడా మీరు కర్రీ చేసుకోవచ్చు. లైక్ ఆలూ మిల్ మేకర్ కానీ నార్మల్ ఆలూ కర్రీ కానీ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కర్రీతో కూడా తినేయచ్చు అనమాట. అంతే. చూసారు కదా రెసిపీ ఎలా అనిపించింది, బాగుంది కదా, టేస్ట్ అద్దరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది పెట్టిస్తే వాళ్ళు మొత్తం ఖాళీ చేసి మీకు బాక్స్ ఇస్తారనమాట రిటర్న్లో. సో లంచ్ బాక్స్లో కాదు, మీ డిన్నర్లో కూడా ఇవ్వచ్చు పిల్లలకి. చాలా బలం కూడా. ఇందులో మనం మూంగ్ దాల్ యాడ్ చేసాం కదా. సో మూంగ్ దాల్ అనేది నార్మల్గా న్యాచురల్గా చాలా బలాన్ని ఇస్తుంది అండ్ హెల్దీ కూడా. సో ఇందులో మనకి వేరేగా కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. లంచ్ బాక్స్లో హ్యాపీగా అయితే పెట్టేసుకొని కర్డ్ ఉంటే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పెరుగు పచ్చడైనా చేసుకోవచ్చు అనమాట. లైక్ రైతా లాగా చేసుకొనన్నా తినచ్చు హ్యాపీగా, లేదంటే వేరే పచ్చడిలో కూడా నంచుకొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉత్తిగా కూడా తినచ్చు. నేనైతే ఏం వేసుకోనో నార్మల్గా తినేస్తాను అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత క్విక్గా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. సో రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఎలా ఉందో ట్రై చేశాక నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆల్సో, సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. సో ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. సో వరకు టాటా, బాయ్, టేక్ కేర్.